Jayashekhar, senior hematologist, blood cancer specialist and bone marrow transplant specialist. Madam ready. So ఈ నెల జూన్ నెల వరల్డ్ బ్లడ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్, అదేవిధంగా వరల్డ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవేర్నెస్ మంత్ సందర్భంగా మనం ఒక జన జాగృతి చేయడానికి ఈ జూన్ నెలలో అన్ని ప్రోగ్రామ్స్ చేస్తాము. ఆ సందర్భంలో ఈరోజు మన యశోద మెడికల్ సెంటర్ కర్నూలులో, మన కర్నూలు జిల్లాలో ఈ బ్లడ్ జబ్బులు, బ్లడ్ క్యాన్సర్స్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ గురించి అవగాహన తీసి ఈ జబ్బులు ఎలా క్యూర్ అవుతాయి, క్యూర్ అయిన జనాలు ఎలా పూర్తిగా మనలాగా నార్మల్ అవుతారు, ఈ అన్ని అవేర్నెస్ పెంచడానికి మనం ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయ్యామండి. ముఖ్యంగా అన్ని మీడియా బంధువులకి ఈరోజు ఈ బిజీ షెడ్యూల్ నుంచి ఈరోజు మీరు వచ్చి టైం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. సో మామూలుగా బ్లడ్ క్యాన్సర్స్ అంటే, క్యాన్సర్ అనగానే మనకు ఒక విపరీతమైన భయం ఉంటుంది. దాంట్లో బ్లడ్ క్యాన్సర్ అంటే అసలు పూర్తిగా నయం కాలేన జబ్బు. ఇలాంటి పేషెంట్స్ ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ట్రీట్మెంట్ అయ్యాక మనిషి పూర్తిగా ఎప్పుడు నార్మల్ కాడు, మంచం మీదనే పడుకొని ఉంటాడు, జీవితాంతం ఆరోగ్యం పూర్తిగా నార్మల్ కాదు అని ఒక అవగాహన ఉంది, రైట్? సో అది ఒక మిత్, రైట్? ఫ్యాక్ట్ ఏమిటి అంటే 2024లో బ్లడ్ క్యాన్సర్ క్యూర్ అయ్యే అవకాశం 90% ఉంటాయి. ఎటువంటి బ్లడ్ క్యాన్సర్ ఉన్నా కూడా. బ్లడ్ క్యాన్సర్లో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి: ల్యూకేమియా, లింఫోమా, మైలోమా. సో ఈ అన్ని బ్లడ్ క్యాన్సర్కి మంచి ట్రీట్మెంట్ ఇస్తే కంప్లీట్ ఈ బ్లడ్ క్యాన్సర్ క్యూర్ అయ్యి ఇలాంటి పేషెంట్ మనలాగా నార్మల్ ఆరోగ్యవంతంగా అయ్యే అవకాశాలు 90% కింద ఎక్కువగా ఉంటాయి. సో 80% బ్లడ్ క్యాన్సర్కి బోన్ మ్యారో మార్పిడి అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరం. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో ఏం చేస్తాము, పేషెంట్కి దూషితమైన బోన్ మ్యారో మందుల ద్వారా మొత్తం నాశనం చేసి వాళ్ళకి సరైన జీన్, హెచ్ఎల్ఏ జీన్ అని ఉంటాయి, ఆ జీన్ మ్యాచింగ్ డోనర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, ఫుల్ జీన్ మ్యాచ్ ఉండొచ్చు, హాఫ్ జీన్ మ్యాచ్ ఉండొచ్చు. ఇట్లాంటి జీన్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ ద్వారా పూర్తిగా పరిష్కారం, క్యూర్ అయ్యే అవకాశాలు 90 to 95% ఉంటాయండి. మన యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో మనం 500 కింద ఎక్కువగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేశాం. సక్సెస్ రేట్ 92%. అంటే 100లో 500 జనాల్లో ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్లో 92% పేషెంట్స్ సక్సెస్ అయ్యి పూర్తిగా క్యూర్ అయ్యారు, రైట్? సో మన ముందు ఈరోజు మనం ఏదైతే చూస్తాం దాన్ని నమ్ముతాం కాబట్టి మనం మన కర్నూలు జిల్లా నుంచి 2 పేషెంట్ని ఈరోజు మనకి ముందు రిక్వెస్ట్ చేశాము. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఎంత ధన్యవాదాలు చేసినా అది తక్కువగానే. ఎందుకంటే మన సొసైటీలో ట్రీట్మెంట్ పూర్తిగా అయ్యాక పేషెంట్స్ ముందు వచ్చి ఒక సొసైటీలో అవగాహన తీసి ఒక పాజిటివ్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి నిస్వార్థంగా ముందు వచ్చినందుకు వాళ్ళకి నిజంగా దే ఆర్ రియల్ హీరోస్ ఆఫ్ ద సొసైటీ. ఏదైనా జబ్బు ఉంటే మనం దాచే ప్రయత్నం చేస్తాం, కానీ అది మనం ముందు వచ్చి జస్ట్ ఒక సొసైటీలో ఒక పాజిటివ్ మెసేజ్ స్ప్రెడ్ చేయడానికి వీళ్ళు వచ్చారు. లీలావతి మేడం ఉన్నారు, వాళ్ళకి లింఫోమా, DLBCL అంటే హై గ్రేడ్ లింఫోమా 6 years ముందు అయ్యేది. ఇప్పుడు ట్రీట్మెంట్ అయ్యి మనలాగా పూర్తిగా అమ్మ ఆరోగ్యవంతంగా అయ్యి మనలాగానే అన్ని ఇంట్లో పనులు చేసుకుంటూ ఆరోగ్యవంతంగా ఉంది, రైట్? సో క్యాన్సర్లో క్యూర్ అంటే ఏమిటి, రైట్? బ్లడ్ క్యాన్సర్లో 5 సంవత్సరం దాకా జబ్బు రాకుండా ఆ పేషెంట్ ఆరోగ్యవంతంగా ఉంటే దానికి క్యూర్ అంటారు. క్యూర్ అంటే ట్రీట్మెంట్ అయిన వెంబటనే అనరు. 5 సంవత్సరం దాకా
జబ్బు నుంచి పూర్తిగా పరిష్కారం అయి మనిషి ఆరోగ్యవంతంగా ఉంటే దానికి క్యూర్ అంటారు. మేడం క్యూర్ అయ్యారు, 6 years దాటాయి కాబట్టి, రైట్. సో మీ ముందు ఒక చిన్న 2 minutes టైం తీసుకొని నేను ఐ విల్ షేర్ కొన్ని సక్సెస్ స్టోరీస్ షేర్ చేస్తానండి. సీనియర్ హిమాటలాజిస్ట్, బ్లడ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్. మేడం రండి. సో ఈ నెల జూన్ నెల వరల్డ్ బ్లడ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్, అదేవిధంగా వరల్డ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవేర్నెస్ మంత్ సందర్భంగా మనం ఒక జన జాగృతి చేయడానికి ఈ జూన్ నెలలో అన్ని ప్రోగ్రామ్స్ చేస్తాము. ఆ సందర్భంలో ఈరోజు మన యశోద మెడికల్ సెంటర్ కర్నూలులో, మన కర్నూలు జిల్లాలో ఈ బ్లడ్ జబ్బులు, బ్లడ్ క్యాన్సర్స్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ గురించి అవగాహన తీసి ఈ జబ్బులు ఎలా క్యూర్ అవుతాయి, క్యూర్ అయిన జనాలు ఎలా పూర్తిగా మనలాగా నార్మల్ అవుతారు, ఈ అన్ని అవేర్నెస్ పెంచడానికి మనం ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయ్యామండి. ముఖ్యంగా అన్ని మీడియా బంధువులకి ఈరోజు ఈ బిజీ షెడ్యూల్ నుంచి ఈరోజు మీరు వచ్చి టైం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. సో మామూలుగా బ్లడ్ క్యాన్సర్స్ అంటే, క్యాన్సర్ అనగానే మనకు ఒక విపరీతమైన భయం ఉంటుంది. దాంట్లో బ్లడ్ క్యాన్సర్ అంటే అసలు పూర్తిగా నయం కాలేన జబ్బు. ఇలాంటి పేషెంట్స్ ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ట్రీట్మెంట్ అయ్యాక మనిషి పూర్తిగా ఎప్పుడు నార్మల్ కాడు, మంచం మీదనే పడుకొని ఉంటాడు, జీవితాంతం ఆరోగ్యం పూర్తిగా నార్మల్ కాదు అని ఒక అవగాహన ఉంది, రైట్. సో అది ఒక మిత్, రైట్. ఫ్యాక్ట్ ఏమిటి అంటే 2024లో బ్లడ్ క్యాన్సర్ క్యూర్ అయ్యే అవకాశం 90% ఉన్నాయి. ఎటువంటి బ్లడ్ క్యాన్సర్ ఉన్నా కూడా. బ్లడ్ క్యాన్సర్లో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి: ల్యూకేమియా, లింఫోమా, మైలోమా. సో ఈ అన్ని బ్లడ్ క్యాన్సర్కి మంచి ట్రీట్మెంట్ ఇస్తే కంప్లీట్ ఈ బ్లడ్ క్యాన్సర్ క్యూర్ అయ్యి ఇలాంటి పేషెంట్ మనలాగా నార్మల్ ఆరోగ్యవంతంగా అయ్యే అవకాశాలు 90% కింద ఎక్కువగా ఉంటాయి. సో 80% బ్లడ్ క్యాన్సర్కి బోన్ మ్యారో మార్పిడి అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరం. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో ఏం చేస్తాము, పేషెంట్కి దూషితమైన బోన్ మ్యారో మందుల ద్వారా మొత్తం నాశనం చేసి వాళ్ళకి సరైన జీన్, HLA జీన్ అని ఉంటాయి, ఆ జీన్ మ్యాచింగ్ డోనర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, ఫుల్ జీన్ మ్యాచ్ ఉండొచ్చు, హాఫ్ జీన్ మ్యాచ్ ఉండొచ్చు. ఇట్లాంటి జీన్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ ద్వారా పూర్తిగా పరిష్కారం, క్యూర్ అయ్యే అవకాశాలు 90 to 95% ఉన్నాయండి. మన యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో మనం 500 కింద ఎక్కువగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేశాం. సక్సెస్ రేట్ 92%. అంటే 100లో 500 జనాల్లో ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్లో 92% పేషెంట్స్ సక్సెస్ అయి పూర్తిగా క్యూర్ అయ్యారు, రైట్. సో మన ముందు ఈరోజు మనం ఏదైతే చూస్తాం దాన్ని నమ్ముతాం కాబట్టి మన కర్నూలు జిల్లా నుంచి 2 పేషెంట్ని ఈరోజు ముందు రిక్వెస్ట్ చేశాము. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఎంత ధన్యవాదాలు చేసినా అది తక్కువగానే. ఎందుకంటే మన సొసైటీలో ట్రీట్మెంట్ పూర్తిగా అయ్యాక పేషెంట్స్ ముందు వచ్చి ఒక సొసైటీలో అవగాహన తీసి ఒక పాజిటివ్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి నిస్వార్థంగా ముందు వచ్చినందుకు వాళ్ళకి నిజంగా దే ఆర్ రియల్ హీరోస్ ఆఫ్ ద సొసైటీ. ఏదైనా జబ్బు ఉంటే మనం దాచే ప్రయత్నం చేస్తాం, కానీ అది మనం ముందు వచ్చి జస్ట్ ఒక సొసైటీలో ఒక పాజిటివ్ మెసేజ్ స్ప్రెడ్ చేయడానికి వీళ్ళు వచ్చారు. లీలావతి మేడం ఉన్నారు, వాళ్ళకి లింఫోమా, DLBCL అంటే హై గ్రేడ్ లింఫోమా 6 years ముందు అయ్యేది. ఇప్పుడు ట్రీట్మెంట్ అయ్యి మనలాగా పూర్తిగా అమ్మ ఆరోగ్యవంతంగా అయ్యి మనలాగానే అన్ని ఇంట్లో పనులు చేసుకుంటూ ఆరోగ్యవంతంగా ఉంది.
రైట్. సో క్యాన్సర్లో క్యూర్ అంటే ఏమిటి? రైట్, బ్లడ్ క్యాన్సర్లో 5 సంవత్సరం దాకా జబ్బు రాకుండా ఆ పేషెంట్ ఆరోగ్యవంతంగా ఉంటే దానికి క్యూర్ అంటారు. క్యూర్ అంటే ట్రీట్మెంట్ అయినా వెంబటనే అనరు. 5 సంవత్సరం దాకా జబ్బు నుంచి పూర్తిగా పరిష్కారం అయి మనిషి ఆరోగ్యవంతంగా ఉంటే దానికి క్యూర్ అంటారు. మేడం క్యూర్ అయ్యారు, 6 years దాటారు కాబట్టి. రైట్. సో మీ ముందు ఒక చిన్న 2 minutes టైం తీసుకొని నేను ఐ విల్ షేర్ కొన్ని సక్సెస్ స్టోరీస్ షేర్ చేస్తానండి.